నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు నిర్వాహకులతో పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్ ప్రకటన. వశిష్ఠ గోదావరి ఏటిగట్ల పరిస్థితి అధ్వానం. గట్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. గుడా చైర్మన్గా తుమ్మల రామస్వామి బాధ్యతలు. అంగరంగ వైభవంగా పదవీ స్వీకరణ మహోత్సవం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు. విశేష అలంకరణలో భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనం. పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పానని తెలిపారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం వస్తూనే విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్లకు వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూళ్లను ప్రకటించారు. పోలవరం ఏపీకి జీవనాడి అని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి పూర్తి స్థాయిలో తాగునీరు సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. 2020-21 పూర్తయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారైపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు. దాన్ని బాధేస్తుంది చెప్పాలంటే. కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డాను. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇవి పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకొని మళ్ళా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తామంటే, ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా అర్గ్యూ చేసి ఎట్లా అన్ని మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. ఈ రోజు మనం పోలవరం, అమరావతి 2 కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాడు. ఈ రోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్ళలో అదక్ పాతాళం వెళ్ళిపోయాం. మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈ రోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం. ఆటో పైలట్లు ఎత్తా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది. ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఓసారి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు. దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ వరకు వచ్చి తిరుగుతా ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్ని తెలుసు. అవన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడ ఉంది, గ్యాప్ 2 ఎక్కడ ఉంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. కాకినాడ జిల్లా పిఠాపురంలోని రథాలపేట అంబేద్కర్ భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని రథాలపేట అంబేద్కర్ భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగింది. ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్
మర్రెడ్డి శ్రీనివాస్కు ప్రజలు అర్జీలు అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడకు వచ్చి కలెక్టర్ను కలిశారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మత్స్యకారుల కోసం నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుపయోగమయ్యాయని, వాటిని వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రోడ్ల విస్తరణకు 65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అమలాపురం పట్టణాభివృద్ధికి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం అభివృద్ధిలో వెనుకబడిందని, కోనసీమ కేంద్రంగా టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నియమితులైన అల్లాడి సోంబాబు ప్రమాణ స్వీకారం ఈ నెల 18వ తేదీన అమలాపురంలో జరగనుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరవుతారని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. స్వామినాయుడు గారికి సంబంధించి పార్టీ వారిని ఈ పదవిలో నియమించినందుకు 18వ తారీఖున చాలా భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేయటం, దానికి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు, జిల్లా మంత్రి సుభాష్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు, అందరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులతో పంచుకోవాలని సోమబాబు గారు, స్వామినాయుడు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి రమణబాబు గారు, నేను ఇవాళ వచ్చాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పట్టణాభివృద్ధికి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ సందర్భంగా అమలాపురం పట్టణం సంబంధించి సుదీర్ఘమైనటువంటి కాలంగా చూస్తే కాకినాడ పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా, రాజమండ్రి పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా అమలాపురం పార్లమెంట్ అయిన కేంద్రం అమలాపురం అభివృద్ధి చెందలేదు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరూ కలిసి ఈ యొక్క నియోజకవర్గ కేంద్రమైన అమలాపురాన్ని, జిల్లా కేంద్ర అమలాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఇవాళ మనం ముందుకెళ్లాలని మీ అందరినీ తెలియజేసుకుంటున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో 83 నుంచి ఉన్నాను. డాక్టర్ గారు బాలయ్య గారితో అదే కలిసి పనిచేసి 2002లో నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు ఆశీస్సుతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి నన్ను సెలెక్ట్ చేసి అమరావతి చైర్మన్కి, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నన్ను నియమించి అందుకు ముందుగా ప్రత్యేకంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి 18వ తారీఖుని నా ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరినీ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నన్ను ఆశీర్వదించగా కోరుకుంటూ, మరియు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి విధి విధానాలు త్వరలోనే తెలుసుకుని మరి ఒక ప్రెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఏదేమైనప్పటికీ నాకు ఇచ్చిన ఈ పదవికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే పార్టీకి, ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, నాకు కూడా వ్యక్తిగతంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకల్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమితులైన తుమ్మల రామస్వామి పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఆదివారం కాకినాడ ఆర్టీఓ ఆఫీస్, ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులోని గుడా కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమితులైన తుమ్మల రామస్వామి పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఆదివారం కాకినాడ ఆర్టీఓ ఆఫీస్, ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని కూడా కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్ జగ్గయ్యపేట, పత్తిపాడు, అనపర్తి శాసనసభ్యులు వనమూడి కొండబాబు,
పంతం నానాజీ, జ్యోతుల నెహ్రూ, పరుపుల సత్యప్రభ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపల్లి అజయ్, రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ తోటా సుధీర్, ఇతర కూటమి ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై తుమ్మల రామస్వామికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అనంతరం తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా కూడా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టం చేశారు. శ్రీనివాస్ గారికి, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి సంపూర్ణంగా సహకరించి కాకినాడని ప్రజలందరూ కూడా ఎంత ఇష్టపడతారో దానికి మరింత సుందరంగా తయారు చేయడానికి కృషి చేస్తామనేటువంటి బాధను తెలియజేసుకుంటూ ముఖ్యంగా తుమ్మల బాబుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కావడం మరొకసారి తెలియజేసుకుంటూ ఎంతో కాలంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఇవాళ తమ్మలబాబు గారికి వచ్చింది. 2009 నుంచి కూడా తమ్మలబాబు గారి పార్టీకి నిరంతర సేవ చేస్తూనే ఉన్నారు. మొన్న 14లో ఓడిపోయినప్పుడు కూడా 5 సంవత్సరాలు నిరంతర సేవ చేశారు. గత 6 నెలలు కూడా ఆయన సీట్ రాకపోయినప్పటికీ కూడా గత 6 నెలలుగా కూడా పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఉండే పార్టీ నడిపించి ఇవాళ జనసేన పార్టీని ముందుకు నడిపించిన ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారి సేవను గుర్తించి ఇంతకాలానికి జనసేన పార్టీ అంటే పనిచేసిన వాళ్ళు గుర్తిస్తుంది అన్నదానికి ఎందుకంటే ఆస్కారం చూపించారు బాబు గారు కూడా. ఈ కుడాలో సుమారు 21 మండలాలు ఉన్నాయి, 350 గ్రామాలు ఉన్నాయి. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాకుండా అటు తాళరేవు మండలం కానీ, కాజులూరు మండలంలో, అలాగే పెదపూడి మండలం కూడా ఈ కొడ పరిధిలో ఉండటం జరిగింది. ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచనల మేరకు వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కొడా నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన పనికి వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తిలో పనిచేయడమే కాకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మనం దీన్ని ఒక నీతిగా చేయాలి, ఒక ఆదర్శంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం మరి పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క అడుగు జాడల్లో వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక జన సైనికుడిగా అదే రీతిలో నేను కూడా పనిచేస్తానని మీ అందరి సమక్షంలో ఈరోజు తెలియజేస్తా ఉన్నా. యూత్ హాస్టల్స్ చేపట్టే కార్యక్రమాలను యువత వద్దకు తీసుకువెళ్లి వారిని సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో చేపడుతున్నట్లు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ మనోజ్ జోరీ తెలిపారు. యూత్ హాస్టల్స్ చేపట్టిన కార్యక్రమాలను యువత వద్దకు తీసుకువెళ్లి వారిని సభ్యులుగా చేర్పించాలనే సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో చేపడుతున్నట్టు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ మనోజ్ జోరీ తెలిపారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి యూనిట్ కోరబ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవంగా యూత్ హాస్టళ్లలో యువత ప్రాధాన్యం తక్కువగా ఉందని, దానిని అధిగమించేందుకు అన్ని యూనిట్ల ఆధ్వర్యంలో పాఠశాల స్థాయికి వెళ్లి తాము చేపట్టే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కేరళలో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, ఇక నుంచి మహిళల కోసం ప్రత్యేక యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. How the membership is generated, how the program is conducted, and how YHI movement can be moved further. As you know, Youth Hostel Association of India is a body who work for the upliftment of the younger generation, particularly the youths. We organize a lot of trekking programs, a lot of other activities. We also do the social services. It's a platform which any member can do any activity. We have no restriction that we cannot do public service, social service, anything we can do. In different part of countries, we are organizing the trekking programs. Just like in Rajasthan, we are doing the desert trekking program. In Andaman Nicobar, we are doing the Andaman Nicobar trekking program. In the West Bengal, we are doing the Sandakpur program. In Leh Ladakh region, we are doing a lot of trekking, cycling, motorbiking expeditions.
Similarly, at present in Goa, our sea trekking program, sea beaches trekking program is going on. Nilgiri in Uti, we are organizing different trekking programs. So we are organizing different programs of the 6 days, or sometime nowadays we are organizing a short duration program for the senior citizen, just like 3 days, 4 days package tours we are organizing. Now we have also started the abroad touring programs for our senior members, which is gradually nowadays getting popular. We have also developed a new concept of the ladies unit, and this woman unit, all the office bearers are the women, and all the members are only the ladies. So these ladies, we are promoting the ladies empowerment. These ladies organize their own programs without the help of any others, and they shows his caliber, how can they support society and the young generation to come out to save the nature, to protect the wildlife, and to do the social services. We are NGO which is not getting any grant from any government, not even the state government or not even the central government, but we are organizing our program by the help of our volunteers. I am also as a volunteer of doing the volunteerism for this organization. Like me, more than 1,000 of the volunteer workers are working with us, and they are organizing our program. We are never hire any professional. Whatever the expert we are having in our members, we call them. They provide free of cost services. That's why we are totally devoted to upliftment of the youth generation, giving them a platform for the personality development and their own skills development. Thank you. On our electronic media, we have we have redesigning our website. We are going to live our mobile app, because nowadays young generation is very much habitual of the mobile. So now we are moving from that. All the information, all the tracking programs, all the activities are through the mobile apps itself. Very soon we are going to enroll the members as a junior members till they got the 18 years of age. Definitely the junior members are below the 18 school boys and girls, our first target. If they become the member, and definitely they will be continue for when they become the seniors. But we are organizing a lot of program for the school children in Kulu area, in Darjeeling, in Dalhousie. We are organizing the nature study camps for our school. Particularly, this is a totally educational program which is organized for the only school boys and girls, or school children only. A special casual leave they are giving. We are authorized for that, and the central government identify only 10 organizations, and we are one of them. We are also organizing the marathons with the help of the DOPT department for their employees. First we organize for their employees only, and second time we organize open for all. So we are organizing the marathons, half marathon you can say, 5 kilometers, 10 kilometers and 21 kilometers. 3 categories we are organizing. Now very soon we are going to organize this marathon in the Bihar, Patna, most probably on 26th of January. కాకినాడ పోర్టు నుంచి పీడీఎల్ బియ్యం అక్రమ ఎగుమతులను నిరోధించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ 2వ గేటు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆదివారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతులను నిరోధించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ 2వ గేటు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను ఆదివారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయన కేఎఫ్సీఎల్ పోర్టులో ఉన్న ఉషశ్రీ ట్రేడర్స్ను చెందిన కంటైనర్ల నుంచి చెక్ పోస్ట్ టీంతో నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు. ఈ నమూనాల పరీక్షల్లో ఫోర్టిఫైడ్ రైస్ లేనందున కంటైనర్లలోని బియ్యాన్ని పోర్టులోకి తరలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల భద్రత నిమిత్తం ప్రతి నెలా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అక్రమ ఎగుమతులకు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు 3 షిఫ్టులలో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకు పలు రకాల పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకి పలు రకాల పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న 16 కాలమండపాల్లో శ్రీ అయ్యప్ప స్వామిని కొలువుదీర్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వశిష్ఠ గోదావరి ఏటిగట్ల రక్షణకు చర్యలు చేపట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో వశిష్ఠ గోదావరి ఏటిగట్ల రక్షణకు చర్యలు చేపట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని వశిష్ఠ గోదావరి వెంబడి కుంగిపోయిన గట్లను పరిశీలించారు. చినమల్లం పర్యాటక కేంద్రం వద్ద పుష్కరాల స్నానఘట్టాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే సిద్ధాంతం, కేదార్ఘాట్, పెదమల్లం, మాచేనమ్మకట్ట, కోడేరు, భీమలాపురం, కరుగోరుమిల్లి, పుచ్చలంక, నాగులలంక, కోడేరులంక పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. లంక భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసరావు, డిఈజి శ్రీనివాసరావు, నరసాపురం సెక్షన్ హెడ్ వర్క్ లోయర్ ఏఈ సుబ్బారావు, సిద్ధాంతం హెడ్ వర్క్ హయ్యర్ ఏఈ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అనుమతించిన మద్యం షాపులకు అనుబంధంగా నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తే సహించేది లేదని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య హెచ్చరించారు. జిల్లాలో అక్రమంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య హెచ్చరించారు. ఆమె సిసిసి న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం విధానాలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే బెల్ట్ షాపులు, ఎంఆర్పీ ధరల ఉల్లంఘన, సారా తయారీ, విక్రయాలు నిరోధించేందుకు ప్రత్యేకంగా స్క్వాడ్, టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక డ్రోన్ల ద్వారా కూడా సారా తయారీ అమ్మకాలపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నామని వివరించారు. అలాగే ప్రజలెవరైనా వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలిపేందుకు 24 గంటలు 7093273981 నెంబర్తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 71 అక్రమ బెల్ట్ షాపులను గుర్తించి కేసులు నమోదు చేశామని, సారా తయారీ విక్రయాలపై 71 కేసులు నమోదు చేశామని తెలిపారు. నూతన మద్యం విధానంలో భాగంగా కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. దీంతో మద్యం అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోందన్నారు. గత ఏడాది నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ అమ్మకాల్లో 6% వృద్ధి కనిపించిందన్నారు. అయితే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రావడం, మద్యం వ్యాపారుల మధ్య పోటీ కారణంగా రానున్న క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని మద్యం అమ్మకాల్లో భారీగా వృద్ధి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. నమస్తే అండి, నా పేరు లావణ్య. నేను రాజమహేంద్రవరంలోని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను.
ఈ నూతన మద్య విధానంలో మనకి ఇప్పటి వరకు ఎక్కడ మనకి ఎంఆర్పి కేసు ఎంఆర్పి వైలేషన్ కంప్లైంట్ వచ్చినా, బెల్ షాప్ కంప్లైంట్ వచ్చినా, అదేవిధంగా ఐడి సారాయి మీద కంప్లైంట్స్ వచ్చినా సరే మేము విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాము. మనకి జిల్లాలో 7 స్టేషన్స్, అలానే ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా సమన్వయంతో, అలానే పోలీస్తో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు మేము రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ నెలలో 15వ తేదీ వరకు మనం 71 బెల్ షాప్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే 70 ఐడి కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అంతేకాకుండా బెటర్ వేలో మన లంక గ్రామాల్లో మనకి ఐడి వాష్ని డిస్ట్రాయ్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ కోసం డ్రోన్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలానే ఎక్కడన్నా మనకి కంప్లైంట్స్ వస్తే మనం డెకా ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అలానే బెల్ షాప్స్ అయితే ఇప్పటి వరకు బెల్ షాప్స్ని అనుసంధానిస్తూ 2 కేసులు రాయటం జరిగింది. అలానే మనకి ఈ నూతన మద్య విధానంలో మనకి అఫోర్డబుల్ లిక్కర్, క్వాలిటేటివ్ అఫోర్డబుల్ లిక్కర్ మనకి అందుబాటులో ఉంది. 99 రూపీస్కి అందుబాటులో ఉంది. అందులో 6 బ్రాండ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మనకి ఈ రాష్ట్రంలో. సో ఈ విధంగా మనకి అట్ ద సేమ్ టైం లాస్ట్ నవంబర్లో చూసుకుంటే కనుక మనకి సేల్ వాల్యూ కూడా +6% రావటం జరిగింది. అదండి ఇది. అలానే ఎక్కడైనా ఎవరికన్నా సమాచారం ఉండి బెల్ షాపులు నిర్వహిస్తున్నట్టు కానీ, అలానే సారాయి అమ్మకాలు జరుగుతున్నట్టు కానీ మాకు ఉంటే మాకు తెలియపరచగలరు. మేము తగిన చర్యలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు నిర్వాహకులతో పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్ ప్రకటన. వశిష్ఠ గోదావరి ఏటిగట్ల పరిస్థితి అధ్వానం. గట్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. గుడా చైర్మన్గా తుమ్మల రామస్వామి బాధ్యతలు. అంగరంగ వైభవంగా పదవీ స్వీకరణ మహోత్సవం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు. విశేష అలంకరణలో భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనం. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.